29th నవంబర్ సినిమా రిలీజ్ అవుతుంది. మెయిన్‌గా ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ఎందుకు లవ్ స్టోరీ చేయట్లేదు, ఎందుకు లవ్ స్టోరీ చేయట్లేదు అని అడిగే ప్రేక్షకులకి ఇప్పుడు నేను చేశా. ఇప్పుడు ఈ సినిమాని మీరెళ్ళి థియేటర్‌లో చూడండి. మీకు నచ్చితే కనుక ఈరోజు సోషల్ మీడియా కానీ, మన లైఫ్‌లో గానీ నెగటివిటీయే చాలా ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవుతుంది. ఒక ఇమోజీస్‌లో కూడా మంచి ఇమోజీస్ కంటే దారుణమైన ఇమోజీసే ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవుతున్నాయి. సో, అలాంటి ఒక టైంలో ఉన్నప్పుడు పాజిటివ్ విషయాల్ని ఇంకా అరిచి మనం అందరికీ తెలిసేలా చేయటం మన బాధ్యత. సో, ఈ 'మిస్ యూ' సినిమా నా నా ఫ్యాన్స్ వస్తారు, నా కోసం వస్తారు థియేటర్‌కి. ఈ ఇండస్ట్రీ నుంచి ఎవరు అక్కర్లేదు. నాకు ఎవరు ఐఎస్ఐ మార్క్ స్టాండర్డ్ ఇవ్వక్కర్లేదు. నా ఫ్యాన్స్, మా ప్రేక్షకులు వస్తారు, దేవుళ్ళొస్తారు. వాళ్ళొచ్చి ఈ సినిమా బావుందంటే కాలర్ ఎప్పుకొని మా సిద్ధు వచ్చాడు రోయ్, ఒక మంచి లవ్ స్టోరీ తెచ్చాడు రో అని బయటికెళ్ళి చెప్పండి. అందరూ వచ్చి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఒక మంచి సినిమా థియేటర్‌లో ఉన్నప్పుడు మనం సపోర్ట్ చేయకపోతే అలాంటి సినిమా మళ్ళీ రాదు. ప్లస్ నేను 10 కారణాలు మళ్ళీ చెప్తాను ఎందుకు లవ్ స్టోరీ చేయట్లేదని ఇంకా 10 సంవత్సరాలకి. ఇంకా దారుణం ఏంటంటే ఇంకా 10 సంవత్సరాల తర్వాత నేను చూడడానికి ఇలాగే ఉండబోతున్నా. అది మా ఫ్యాన్స్‌కి తెలుసు. అర్థమైందా? సో, స్టాక్స్ అలాగే ఉన్నాయి. వైల్డ్ స్టాక్స్ లాస్ట్ అన్నట్టు స్టాక్స్ ఉన్నాయి. సో, మీకు లవ్ స్టోరీ మళ్ళీ కావాలంటే ఈ సినిమా కరెక్ట్‌గా విజయం సాధించిందంటే నేను మళ్ళీ లవ్ స్టోరీలు చేస్తా. లేకపోతే చాలా పనులున్నాయి మాకు కూడా. ఎందుకంటే ఏ సినిమా థియేటర్‌కెళ్ళాలి, మంచి యాక్టింగ్ అంటే ఏంటి, ఇవన్నీ మేము ఇప్పుడున్న ఇన్‌ఫ్లుయెన్సర్స్ దగ్గర నేర్చుకోకర్లేదు. నేను నా నా లైఫ్‌లో హాఫ్ పైన ఇయర్స్ నేను యాక్టర్‌గా ఉన్నా. అండ్ నేను అప్పుడు చేసిన పనులు గానీ, ఇప్పుడు చేస్తున్న సినిమాలు గానీ, ఒక్కొక్క సినిమాకి నేను ప్రాణం పోస్తా. ఎందుకంటే ఆడియన్స్‌కి ఒక సినిమా 2½ అవర్స్. నాకు సినిమా ప్రతి సంవత్సరం 365 డేస్. ఎందుకంటే నాకు ఇంకేం తెలీదు. సో, నేను 365 డేస్ ఈ పనిలోనే ఉంటా. అండ్ ఈ 'మిస్ యూ' సినిమా నాకైతే చాలా నచ్చిందండి. అండ్ ఈ రోజుల్లో ప్రతిదానికి ట్రోల్ చేస్తున్నారు. అది ట్రోలింగ్ అంటే అది పాతగా అప్పుడు ఆ టైం నుంచి ట్రోలింగ్ ఉంది. ఒక మంచి విషయం చెప్పినా 10 మందిలో ఇద్దరు ఎదవలు ఏదో ఒక ట్రోల్ చేస్తారు. ముందు కూడా అలాగే మాట్లాడేవారు. ఇప్పుడు ఆ ఇద్దరు ఎదవలకే మనం ఎక్కువ మైకులు ఇస్తున్నాం. వాళ్ళకే చాలా ఫాలోయింగ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళు స్టార్లు అయిపోయారు. ఇప్పుడు ఎదవని ఎలా మనం ట్రోల్ చేయాలని నాకు అర్థం కావట్లేదు. సో, ఈ సినిమా కూడా ఆ ట్రోలింగ్ ఎదవలు ప్లీజ్ ఫస్ట్ టికెట్ కొనుక్కుని నీ ఇష్టం, నీ అబ్బాయి ఏమైనా చేసుకో. ఈ టికెట్ కూడా కొనుక్కోకుండా ఇంట్లో బ్రషింగ్ కూడా చేయకుండా నువ్వు వచ్చి మొత్తం హేటింగ్ చేస్తున్నావు. సో, ఫస్టు ఒక మంచి పద్ధతితో టికెట్ కొనుక్కుని సినిమా చూసి నీకేం చెప్పాలో నువ్వు చేసుకో. ఈ జానర్‌లో నీలాంటి నెగెటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి చాలా తక్కువ పని. ఎందుకంటే లవ్ ఉన్నంత వరకు హేట్ సరిపోదు, ఓడిపోతుంది, ఓడిపోతూనే ఉంటుంది. ఈ సినిమాలో లవ్ ఉంది. ఈ సినిమాలో మీ సిద్ధు ఉన్నాడు. కానీ ముఖ్యంగా ఈ సినిమాలో ఒక మంచి కథ. 20 ఇయర్స్ ముందు మేము ఎలాంటి సినిమాలతో మేము ముందుకొచ్చామో, అప్పుడు పాన్ ఇండియా, పూన్ ఇండియా ముందు నేనే ఫస్ట్ మల్టిపుల్ లాంగ్వేజెస్ చేసి, సొంత గొంతులో డబ్బింగ్ చేసి, 3 మీడియాల ముందు ప్రెస్ మీట్ చేసి, నేను ఫస్ట్ చేశా అవన్నీ. సో, అలాంటివి ఇప్పుడు ఇది పాన్ ఇండియా సినిమా కాదు. ఇది తమిళ్, తెలుగులో వచ్చిన సినిమా. ఇంకా 2 ఇయర్స్ వెయిట్ చేయండి. ఒకే లాంగ్వేజ్‌లో తీసి ఏఐలో ఒక బటన్ నొక్కితే అది మా నోట్‌ని మొత్తం మూవ్ చేసి మీకు తెలుగు స్ట్రెయిట్ డబ్బింగ్ లాగా కనిపిస్తది. ఇంకా 2 ఇయర్స్ వెయిట్ చేస్తే అది కూడా వచ్చేస్తది. ఇంకా 10 ఇయర్స్ వెయిట్ చేస్తే మేము ఇంట్లో కూర్చోవచ్చు. హాలోగ్రామ్ పెట్టుకుని సినిమా తీసేస్తారు. సో, అంతకుముందు మంచి సినిమాలు ఎంత వస్తాయో మనం చేసేస్తాం.